ఇలాంటి టెంపుల్స్కి మంచి చరిత్ర అనేది ఉంటుంది. ఎందుకంటే పవర్స్ ఎక్కువ ఉంటాయి. వరల్డ్స్ కాలంలో వాళ్ళ వల్ల ఈ టెంపుల్స్కి అనేది కొంచెం ఈ పిల్లర్స్కి డ్యామేజ్ అనేది చాలా అయినాయి అంట. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే శ్రీకాకుళం అయితే వచ్చాము. సో ఎందుకంటే అక్కది ఎంగేజ్మెంట్ అనమాట. నేను 2 days బ్యాక్ మ్యారేజ్ అయింది. సో శ్రీకాకుళంలో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. సో అక్కడికి వచ్చాము. ఇక్కడ శ్రీకాకుళం నుంచి 10 to 14 kilometers ఒక టెంపుల్ ఉంటుంది. ఇట్ మీన్స్ తాబేలు ఉంటుంది కదా, సో అలాంటి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాము. టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో మా బ్రదర్ అయితే అక్కడ బైక్ తీస్తున్నాడు. సో బైక్ మీద జస్ట్ ఒక 10 to 14 kilometers ఉంటాడు అంతే. సో మా బ్రదర్ అయితే వస్తున్నాడు కదా, వెనకాల ఉన్నాడు కదా. సో వాడే వంశీ. ఏది ఇదిగో ఇలా సిగ్నల్ లైటా ఇక్కడ ఉందిగా. ఇది పార్కింగ్ లైట్. స్టార్ట్ చేస్తా. నార్మల్గా చెప్పు. ఫొటోస్లో ఉంటుంది కదా. మ్యాప్స్ ఓపెన్ చేయాలి మరి తప్పదు కదా. యాక్చువల్లీ శ్రీకాకుళంలో ఈ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్. కాకపోతే అది ఫుల్ రష్ ఉంది. సో దానికోసమే వెళ్ళలేదు. ఇప్పుడే వచ్చేసాం గైస్ టెంపుల్లోకి. చూసారు కదా, అంటే ఈ స్ట్రీట్ ఎండింగ్లో టెంపుల్ ఉంటుంది. సో అదే అనుకుంటా టెంపుల్. చివరి కనబడుతుంది కదా, అదేనా. ఇప్పుడే గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇది గుడికి స్ట్రీట్ ఉంటుంది కదా. సో ఆ స్ట్రీట్లో మొత్తం అంతా ఇంకా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇంకా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానము శ్రీ కూర్మం. సో ఇప్పుడు వచ్చాం లోపలికి. ఎంట్రన్స్ ఇది. టెంపుల్కి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము. సో ఈ వాల్స్ చూసారు కదా, పురాతనమైన వాల్స్ అనమాట ఇవి. సో ఇలాంటి వాటిలోన ది ఆర్ట్ వర్క్ అనేది కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ గుడి మాత్రం కదా. ఈ వాల్స్ మెయిన్ ఇలాంటి వాల్స్ నాకు ఇష్టం. ఎందుకంటే వీటిలోనే అసలు శిల్పి చెక్కిన ఆర్ట్ వర్క్ అనేది ప్రతిదీ డీటెయిలింగ్గా ఉంటుంది. గైస్ ఇవి వచ్చేసి శ్రీకృష్ణు వారి అవతారాలు అనమాట కదా. ఇవన్నీ అవతారాలు శ్రీకృష్ణు వారివి. చూసారు కదా అసలు ఎంత మంచిగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఆర్ట్ ఎంత బాగున్నాయి చూసారా. అసలు ఇంతలా ఎలాగా చెక్కుతారో అసలు ఏంటి అనేది. అసలు అప్పట్లో ఇప్పుడంటే సిమెంట్ మిషన్స్ అన్నీ వచ్చేసి, అప్పట్లో అంతా హ్యాండ్మేడే. సో అంత బాగుండేది. సో ఇది కోనేరు. లోకి వచ్చేసిన తర్వాత ఫుల్ ఇంకా గాలి అసలు ఆగట్లేదు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది కదా, అంతా కోనేరు ఈ గుడికి. సో బ్యాక్ సైడ్ అదంతా ఆర్ట్ వర్క్. అండ్ ఇంకొకటి చిన్న టెంపుల్ ఉందో చూపిస్తాను. జస్ట్ ఒక 20 to 30 minutes వచ్చేసాము. జస్ట్ 20 minutes పట్టింది రావడానికి. సో ఇది చూడండి ఒకసారి. చూసారు కదా, జస్ట్ రాయలతో అలా కట్టిన గుడి ఇది. సో లోపల నాకు ఏదో దేవుడు ఉన్నారు, బట్ నేమ్ తెలియదు ఎందుకంటే ఇక్కడ నేమ్ లేదు. సో ఇలాంటి టెంపుల్స్కి మంచి చరిత్ర అనేది ఉంటుంది. ఎందుకంటే పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ టెంపుల్స్ కదా. సో ఈ టెంపుల్స్లో పవర్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనము సో ఇవన్నీ అదే మొత్తము టాటాయిస్లే. మొత్తం తాంబేలు అంటే టాటాయిసే కదా. సో టాటాయిసే. సో మొత్తం ఇక్కడ ఓన్లీ టాటాయిస్కే సపరేట్గా ఇది చేయించారు. ఇది ప్లస్ మేము ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో టెంపుల్ చూస్తారు కదా, టెంపుల్ లోపలికి వెళ్తే మనం స్టార్ట్ అవుతున్నాము. మా అన్నీ ముందే వెళ్ళిపోతున్నాడు. సో మొత్తం ఈ టెంపుల్ అంతా కట్టింది ఎలా అంటే ఒక రాయితోనే. ఒక శిల్పి ఎలా చెప్తారు ఈ స్టోన్, అసలు ఈ స్ట్రక్చర్ చూసారా అంత బ్యూటిఫుల్గా అంటే అది ఎంత డీటెయిలింగ్ తెలుస్తుందో. సో ఇవన్నీ ఫొటోస్ అనమాట అంతే.
సో చరిత్ర ఇది అంతా అంటే మన దేవుళ్ళ కాలంలో ఎలా జరిగింది, అసలు ఈ టెంపుల్ ఎలా పుట్టింది అన్నది అంతా ఉంటుంది. సో ఇది ఒకటి చూడండి. సో మెయిన్ గుడి ఇది. ఆ గుడి కోసం తర్వాత చెప్తాను మీకు. సో ఈవినింగ్ వచ్చాం కదా, సో ఈవినింగ్ కాబట్టి కొంచెం చీకటిగా ఉంది. బట్ ఈ డీటెయిలింగ్ అది ఈ స్తంభాలు మొత్తం ఇది చెక్కిందే, శిల్పి చెక్కారు. సో ఇవన్నీ సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేమ్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ రాశారు సపరేట్గా. సో ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి కానీ అర్థం కావట్లేదు ఇది. సో డీటెయిల్ మొత్తం చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట గైస్. ఇది చూసారా, 7th century ఆ టైంలో ఈ టెంపుల్ అనేది ఉండేది. మొఘల్స్ కాలంలో వాళ్ళ వల్ల ఈ టెంపుల్స్కి అనేది కొంచెం ఈ పిల్లర్స్కి డ్యామేజ్ అనేది చాలా అయినాయి అంట. ఎందుకంటే అప్పట్లో యుద్ధాలు అటువంటి టెంపుల్స్ మీదకి వచ్చి దాడి చేయడము, సో అలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటి వల్ల మొఘల్స్ వాళ్ళ వల్ల సో ఈ టెంపుల్స్కి, ఈ స్తంభాలకి, వీటికి డ్యామేజ్ అయినాయి అంట. సో అంత బ్యూటిఫుల్గా స్టెచ్ చిన్న ఆర్ట్ వర్క్ని ఎలా డ్యామేజ్ చేయాలో అర్థం కాదు వీళ్ళకి. సో ఆ సెంచరీ నుంచి సో ఇప్పటి వరకు ఎంత డ్యామేజ్ చేసినా కానీ ఆ పర్టికులర్ డీటెయిలింగ్ అనేది, ఆ స్టోన్ అనేది ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంది. కొన్ని చోట్ల అయితే డ్యామేజ్ అయినాయి. సో మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. వీడియో తీనిస్తారో తీనివ్వరో తెలియదు మనకి, బట్ ట్రై చేద్దాం. సో లోపలంతా పురాతనమైన గోడలు. సో అంటే అన్నీ చూడాలంటేనే చాలా ఎంత గూజ్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కసారి. సో ఇది చూసారా, మొత్తం ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏం లేదు, మొత్తం ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. ఇది నాకు తెలిసి గరుడ లైక్ అలానే స్టాట్యూ ఉంది, బట్ ఫేస్ చూసారా కొంచెం పాడైంది. ఎందుకంటే ఆ టైంలో డ్యామేజ్ చేసిన టెంపులే ఇది. సో అందుకే ఫేస్ అని పాడైంది. చూసారా వాల్ చూసారా అంతా, అంటే మొత్తం అంతా ఆర్ట్ వర్క్ అలా ఉంటుంది. సో లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో దర్శనం చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా అసలు ఇదంతా 11th to 17th century ఆ టైంలో సెట్ చేసిన డోర్లు అనమాట. ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, అంటే అప్పట్లో అలా కట్టేవారు. సో ఇదంతా హోమం చేస్తారు కదా, సో హోమం చేసేదంతా ఇక్కడే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అమ్మవారు. సో దండం పెట్టుకుందాం. ఇంకా ఇది వచ్చేసి నరసింహస్వామి అవతారం అనమాట. ఇది నరసింహస్వామి. సో నెక్స్ట్ మనం బయటికి వెళ్ళిపోదాం. ఇవన్నీ అంటే ఏదైనా ఉత్సవాలు జరుగుతాయి కదా, సో అక్కడ యూజ్ చేసే ఐటమ్స్ అనమాట ఇవన్నీ. సో రథము, గుర్రము అలాంటివన్నీ అక్కడ యూజ్ చేసే ఐటమ్స్ ఇవి. సో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి టోటల్, చాలా పిల్లర్స్ ఉంటాయి, మీకు చెప్తాను ఇవన్నీ లెక్క పెట్టి. సో ఇదొకటి. అండ్ చూసారుగా టెంపుల్ అంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఈ టెంపుల్ అనేది సిమెంట్ వాటితో ఏం కట్టింది కాదు. సో ఫుల్ ఆఫ్ స్టోన్, ఒకే సింగిల్ స్టోన్తో కట్టిన టెంపుల్ ఇది. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంటే ప్రతిదీ డీటెయిలింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇదొక అవతారము, అండ్ అవతారాలు చాలా ఉన్నాయి. చూసారు కదా అసలు ఫుల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంది. ఇంత డీటెయిల్గా అసలు శిల్పి అనేది ఎలాగా చెక్కుతారా అని కూడా నాకు డౌట్ వస్తుంది ఒకసారి. ఎందుకంటే ఇంత హైట్ ఒకే స్టోన్తో, సింగిల్ స్టోన్తో ఎలాగనేది, హౌ ఇట్ పాసిబుల్. సో ఇది ఒకటి గజస్తంభం. ఇదొక అవతారము, అండ్ ఇదొక అవతారము. ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారాలు అన్నీ మనకి ఇక్కడ టెంపుల్స్లో అక్కడ వాళ్ళ శిల్పి అనేది అక్కడ చెక్కి ఉంచారు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా హైట్ ఉంది గుడి అనమాట. సో ఇంత డీటెయిలింగ్ నాకు ఫస్ట్ ఈ మెయిన్లో ఈ గుడిలో నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్ గైస్. ఎందుకంటే అంత ఒరిజినల్గా ఉంది ఇది గుడి అనేది. చూసారు కదా, ఇది ఏంటంటే ఈ టెంపుల్లోనే ఒక చిన్న టెంపుల్ ఉంది. అది ఏ దేవుడో అనేది పర్టికులర్గా నాకు తెలియదు, బట్ చూపిస్తా. అది ఉన్నారు. సో మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టెంపుల్, ఇది కూడా చాలా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ఇదంతా
మీకు ఏదో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఇది వచ్చేసి శివలింగం అనమాట. శివలింగం చిన్న చిన్నగా చెక్కారు. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 10 ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 10. టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ స్వామివారిది అంటే ఈ టెంపుల్ది స్థల పురాణం ఉంటుంది. సో ఇదంతా స్థల పురాణమే. సో ఇది కోనేరు. సో ఇందా చూపించా కదా, ఇది చూసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు. సో ఇలాంటి వాటర్ ట్యాప్ చూసి ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో దర్శనం చాలా బాగా జరిగింది.